పెరుకలపూడి ఆడపడుచుకు చెందిన టిఫిన్ బండిని అర్ధరాత్రి ఊరు పక్కనే ఉన్న కాల్వలోకి పడవేసిన దుర్మార్గులు. టిఫిన్ బండితో జీవనం సాగిస్తున్న నిరుపేద మహిళపై గ్రామంలోని కొంతమంది వ్యక్తులు కక్షగట్టి చేస్తున్న దుర్మార్గపు పనులు పరాకాష్ఠకు చేరాయని అన్నారు. దుగ్గిరాల మండలం పేరకల్పూడి గ్రామానికి చెందిన నిరుపేద మహిళ అయిన కుందేటి లక్ష్మీ తిరుపతమ్మ గ్రామంలో టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తున్నామన్నారు. భర్త అనారోగ్యంతో బాధపడుతున్నారని, 2 పిల్లలు ఉన్న మా కుటుంబానికి టిఫిన్ బండి జీవనం ఆధారమని అన్నారు. ఆడపిల్ల టిఫిన్ బండి పెట్టుకుని జీవనం సాగిస్తూ ఉంటే గ్రామంలో కొంతమంది వ్యక్తులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని కుందేటి లక్ష్మీ తిరుపతమ్మ కన్నీటి పర్యంతమయ్యారు. మంత్రి, మంగళగిరి శాసనసభ్యుడు నారా లోకేష్ తమ సమస్యను పరిష్కరించాలని కుందేటి లక్ష్మీ తిరుపతమ్మ కోరుతున్నారు. కుందేటి లక్ష్మీ తిరుపతమ్మ, దుగ్గిరాల మండలం పేరకలపూడి. నాకు జీవనోపాధి అయిన టిఫిన్ బండి లోకేష్ అన్నగారు ఇచ్చారండి. ఈ బండిని మనకు ఎక్కడ పెట్టుకొని ఇవ్వట్లేదండి. ఎవరు పడేశారో ఏమో ఊరు చివరి బయట కందకంగా పడేశారండి. ఒక 1 కిలోమీటర్ దూరంలో ఫోన్ చేసి చెప్పేసేస్తున్నారండి. మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరండి. మీరే దయ చూపుతారని కోరుతున్నాము. మా ఆయనకేమో ఒంట్లో బాగోదండి. కొంచెం 10 రోజులు బాగుంటే 10 రోజులు బాగోదు. హార్ట్ ప్రాబ్లం ఉందండి. అరికాల నుంచి నడులో నుంచి అరికాల దాకా వాపు వచ్చి నడవలేకపోతారు. ఏదో మేము అట్లా బతుకుతున్నామండి. మాకు ఏదో సహాయం చేయాలని కోరుతున్నాం లోకేష్ అన్న గారిని.